హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్బీఐ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఎస్బీఐ ఫుల్ ఫామ్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 11వ తేదీ సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయ్యి 2వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి bank.sbi.com లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కెరియర్ సెక్షన్ లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్ లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకి మేనేజర్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి 34 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 28 సంవత్సరాల నుండి మాక్సిమం 35 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అది డేట్ వచ్చేసరికి 31 ఆగస్టు 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ అండి, ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 25 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ డేట్ దీనికి కూడా 31 ఆగస్ట్ 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్ గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 59 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే పర్సన్స్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో 13 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ లో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 15 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే చూద్దాము. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బిఈ లేదా బీటెక్ ఇన్ ఐటీఐ కానీ, కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి, అంటే ఎంసీఏ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి మినిమం బేసిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు ఈ పోస్ట్ కి. సో పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము చెప్పుకుందాము వన్స్ అగైన్ మేనేజర్ పోస్ట్ కండి. సో ఇది వచ్చేసరికి మేనేజర్ పోస్ట్ కి వచ్చేసరికి బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి. సో మినిమం 5 ఇయర్స్ అయితే పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నట్లయితే చెప్తున్నారు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ కానీ, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ కానీ, లేదా డిజిటల్ సొల్యూషన్స్ కానీ, లేదా ఫైన్ టెక్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ, సో వీటి మీద అయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ అండి. సో దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో 31 ఆగస్ట్ 2025 అయితే డేట్ ప్రకారం అయితే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేమ్ అండి, బిఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ కానీ, కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ చదివిండాలని అయితే చెప్తున్నారు. లేదా మినిమం 60% మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. డిజిటల్ పేమెంట్ కానీ, ఆటోమేటిక్ పేర్ కలెక్షన్ కానీ, ఆ నుంచి ఫాస్టాగ్ కానీ, ఫైన్ టెక్ వీటి మీద అయితే 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే జాబ్ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది అయితే
ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ శాలరీ వచ్చేసరికి మనకి 85,920 నుంచి 1,05,280 వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కి శాలరీ వచ్చేసరికి 64,820 నుంచి 93,960 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొబేషన్ పీరియడ్ అండ్ కన్ఫర్మేషన్ వచ్చేసరికి యాజ్ పర్ బ్యాంక్ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్లయితే చెప్తున్నారు. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క షార్ట్ లిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 100 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని అయితే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది అయితే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అప్లోడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ మెయిల్ అయితే పంపిస్తామన్నట్లయితే చెప్తున్నారు. ఇటువంటి హార్డ్ కాపీస్ అయితే పంపిమన్నట్లయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో ఇది మనకైతే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి ఫీజు అయితే లేదండి. వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రము ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. సో వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇదైతే నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫీజు విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.